Example 3. An observer 1.5 meters tall is 28.5 meters away from a chimney. The angle of elevation of the top of the chimney from her eyes is 45 degrees. What is the height of the chimney? ఓకేనా, ఏమర్థమైంది? ఇక్కడ మనకు ఒక చిమ్నీ ఉంది, ఏంటి ఒక అబ్జర్వర్ ఉన్నారు. ఎంత అబ్జర్వర్ హైట్ ఇచ్చాడు ఇక్కడ. ఓకేనా, 1.5. సరే చూద్దాం ఏంటి అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, అది మనకు తెలిసింది. ఫస్ట్ టైం రీడింగ్ ఏంటి, ఒక అబ్జర్వరు, ఇంకోటి చిమ్నీ ఉంది. అబ్జర్వర్ ఉన్నాడు, చిమ్నీ ఉంది, అది. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, అది చూడండి. ఫ్రమ్ ఏంటిది, యాంగిల్ ఆఫ్ ఎలివేషనే కదా. సో అంటే ఏంటి, ఖచ్చితంగా మనిషి కింద ఉంటాడు. అబ్జర్వర్ అంటే ఏమి, చిమ్నీ అనేది హైట్ ఉంటుంది, మనిషి కంటే హైట్ ఉంటుంది కాబట్టి ఎత్తి చూడాలి. సో దట్ ఈస్ ద ఏంటిది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఓకే రైట్. నెక్స్ట్ చూద్దాం. ఇంకొకసారి నీట్గా రీడ్ చేస్తూ డయాగ్రామ్ డ్రా చేద్దాం. An observer 1.5 meters tall is 28.5 meters away from a chimney. అంటే ఏంటి, ఒక చిమ్నీ ఉంది, ఒక అబ్జర్వర్ ఉన్నాడు. ఓకేనా, చిమ్నీ ఎట్లుంటుంది, హైట్ ఉంటుందా ఉండదు? చిమ్నీ అనేది హైట్ ఉంటుంది. అబ్జర్వర్ ఎట్లుంటాడు, చిమ్నీ కంటే హైట్ తక్కువే ఉంటాడు కదా, చిమ్నీ కంటే హైట్ తక్కువే ఉంటుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ ద చిమ్నీ. అబ్జర్వర్ ఇక్కడ ఉంటాడు. ఓకేనా, దిస్ ఈజ్ ద ఎర్త్. అంటే ఏంటి, హారిజంటల్ లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అని. ఎర్త్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, హారిజంటల్ లైన్ అన్నీ సేమ్. రైట్. ఇక్కడ ఎవరు, అబ్జర్వర్. అంటే ఏంటి, ఇక్కడ నుంచి చూస్తాం, ఇక్కడ నుంచి చూస్తున్నాం. ఓకేనా, ఇక్కడ నుంచి చూస్తున్నాం. ఎంత హైట్లో ఉంటాడు, ఎంత 1.5 meters టాల్. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, ఇక్కడ నుంచి ఏం చేస్తాడు, 1.5 meters టాల్. ఓకేనా, ఉండే అబ్జర్వర్ ఈజ్ 28.5 meters అవే ఫ్రమ్ ఏ చిమ్నీ. దిస్ ఇస్ ద చిమ్నీ. ఎక్కడున్నాడు, ఆ డిస్టెన్స్ కూడా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 28.5 meters ఉన్నాడు. 28.5 meters ఎక్కడి నుంచి, చిమ్నీ నుంచి అబ్జర్వర్ ఉండే డిస్టెన్స్. ఓకేనా, సో 1.5 అనేది అబ్జర్వర్ హైట్. నెక్స్ట్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్, జాగ్రత్త, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద చిమ్నీ. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద చిమ్నీ ఎక్కడి నుంచి, ఫ్రమ్ హర్ ఐస్ ఈజ్, ఫ్రమ్ హర్ ఐస్ ఈజ్ 45 degrees. ఫ్రమ్ హర్ ఐస్ అంటే ఏంటి, ఇక్కడ అబ్జర్వర్ ఏముంది, ఈమె దగ్గర ఈ ఐస్ నుంచి, ఈమె ఐస్ నుంచి అబ్జర్వర్ ఎక్కడ చూస్తాడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎక్కడ, టాప్ ఆఫ్ ద చిమ్నీ. అదే కదా, టాప్ ఆఫ్ ద చిమ్నీ, టాప్ ఆఫ్ ద చిమ్నీ ఫ్రమ్ హర్ ఐస్, ఫ్రమ్ హర్ ఇక్కడ నుంచి ఇది ఇలా ఓకేనా. సో ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏంటంటే 45 degrees. సో ఇలా తీసుకోవచ్చా, తీసుకోవద్దు. ఎందుకు, యాంగిల్ ఎప్పుడు ఏం చెప్పా, మేకింగ్ యాట్ విత్ ఎక్స్ యాక్సిస్. అంటే ఏంటి, ఎక్స్ యాక్సిస్ అంటే ప్యారలల్. ఓకేనా, సో ఇప్పుడు ఐస్, ఈ ఐస్ దగ్గర నుంచి నేను ఒక హారిజంటల్ లైన్ డ్రా చేస్తాను. అంటే ఏంటి, ఇప్పుడు చూడండి, ఇది 45 degrees. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ కావాలి మనం. ఓకేనా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయితేనే మనం ఏదైనా చేయగలం. ఇక్కడ రైట్, ఇప్పుడు 28.5 ఇక్కడ నుంచి వీటికి డిస్టెన్స్ 28.5 అయితే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా డిస్టెన్స్ ఎంత వస్తుంది, 28.5 వస్తుంది కదా. ఎందుకు, సేమ్ డిస్టెన్స్ అది. నెక్స్ట్ ఇది 1.5 అయితే ఇది కూడా ఏమొస్తుంది, డిస్టెన్స్ 1.5 meters వస్తుంది. ఓకేనా, సో యాక్చువల్గా చిమ్నీ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఏ. ఓకేనా, ఏ, ఇది బి, నెక్స్ట్ సి, డి, ఈ అని. ఏ, బి, సి, డి, ఈ. ఇవి ఇప్పుడు చూడండి, మనకి ఏం కనుక్కోవాలి ఇప్పుడు, డయాగ్రామ్. ఓకేనా, మనకు ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏం కావాలి, వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద చిమ్నీ. హైట్ ఆఫ్ ద చిమ్నీ అంటే ఏంటి ఇక్కడ మనకు, సో దిస్ ఈస్ ద హైట్ ఆఫ్ ద చిమ్నీ, హెచ్ అంటారు. ఓకేనా, సో ఇదంతా కనుక్కోవాల్సిన అవసరం ఉందా మనకు, ఉన్నది ఒకే రైట్ యాంగిల్, మరి మనకి ఇదంతా అవసరమా?
సో మనకు ఇదంతా అవసరం లేదు కాబట్టి మనం ఏం కనుక్కోవాలి, ఎందుకు ఇదంతా అవసరం లేదంటే మనకు ఆల్రెడీ ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ తెలుసు కదా, మనకి ఈ డిస్టెన్స్ తెలుసు 1.5 మీటర్స్. జస్ట్ మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి కనుక్కుంటే సరిపోతుంది. హెచ్ అనుకుంటే సరిపోతుంది కదా. సో దీన్ని కావాలంటే హెచ్ అనుకోండి, మీకు ఇంకా కావాలనుకుంటే దీన్ని క్యాపిటల్ హెచ్ అని కూడా కనుక్కోండి. క్యాపిటల్ హెచ్ క్వశ్చన్ ఏమొస్తుంది, హెచ్ ప్లస్ 1.5, హెచ్ ప్లస్ 1.5. ఓకేనా. ఈ స్మాల్ హెచ్ ప్లస్ ఈ డిస్టెన్స్, ఈ రెండు యాడ్ చేస్తే మనకు ఏబి అనే చిమ్నీ హైట్ అనేది వస్తుంది. ఓకే రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయో రాసేస్తాం. ఫస్ట్ గివెన్ ఏంటి, ఏబి అనేది ఏంటి, హైట్ ఆఫ్ ద చిమ్నీ, హైట్ ఆఫ్ ద చిమ్నీ. height of the chimney AB equals to h meters. అంతేనా, ఈ ఏబిని హెచ్ మీటర్స్. రైట్. ఈ హెచ్ అంటే ఏంటి తర్వాత నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చాడు, సిడి హైట్ ఆఫ్ ద అబ్జర్వర్, హైట్ ఆఫ్ ద అబ్జర్వర్ ఏంటి మా సిడి ఈక్వల్స్ టు 1.5 మీటర్స్. ఇప్పుడు చూడండి సిడి ఈక్వల్స్ టు బిఈ, సిడి ఈక్వల్స్ టు బిఈ ఈక్వల్స్ టు 1.5 మీటర్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ అబ్జర్వర్ అండ్ ఎక్కడికి చిమ్నీ, డిస్టెన్స్ బిట్వీన్ అబ్జర్వర్ and chimney, observer and chimney. ఏంటి అబ్జర్వర్ సిడీనే కదా, సిబి లేకుంటే బీసీ, బీసీ ఈక్వల్స్ టు 28.5. ఇప్పుడు ఏంటి బీసీ ఈక్వల్స్ టు మనకు తెలిసినవే రాస్తాం. ఈ బీసీ అన్నా ఈ డిఈ అన్నా రెండు ఒకటి, డిఈ ఈక్వల్స్ టు 28.5 మీటర్స్. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా, ఏఈ ఈక్వల్స్ టు హెచ్, ఏఈ ఈక్వల్స్ టు హెచ్ మీటర్స్, అంతే కదా, ఇంకేం లేవు. రైట్. ఇప్పుడు యాంగిల్, యాంగిల్ ఏడిఈ ఈక్వల్స్ టు, యాంగిల్ ఏడిఈ ఈక్వల్స్ టు ఎంతమా 45 degrees. ఏది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ట్రయాంగిల్ ఏఈడి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, triangle AED is a right angle triangle. ఓకేనా, అర్థం చేసుకోండి మా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నీట్గా 1 by 1 స్టెప్ బై స్టెప్ రాస్తున్నాను. ఓకేనా, ఏఈడి ఇదేనా, ఏఈడి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్. ఇప్పుడు ఇన్ ట్రయాంగిల్ ఏఈడి, ఏఈడి ఏమొస్తుంది మనకు, ఇప్పుడు చూడండి మనకి ఏది కావాలి, మనకి ఏఈ కావాలి. ఏఈ వాట్ ఈస్ ద ఏఈ, దిస్ ఇస్ ద ఆపోజిట్, అంతేనా, దిస్ ఇస్ ద ఆపోజిట్ సైడ్. వాట్ వి నో, వాట్ వి డోంట్ నో, వాట్ వి నో దిస్ ఇస్ ద అడ్జసెంట్ వి నో, అవునా. వాట్ వి డోంట్ నో, ఆపోజిట్ వి డోంట్ నో. దెన్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఆపోజిట్ అండ్ అడ్జసెంట్? The relation between opposite and adjacent is the tan or cot. We can use anyone, either tan or cot. Which one we have to take? Tan or cot. Okay. Now I will use only tan. Tan 45 degrees equals to, what is that? Opposite AE by DE. AE by DE. What is the tan 45? 1. What is AE? AEH by what is DE? 28.5. So what is cross multiplication? H equals to 28.5 into 1, 28.5 meters. Okay, this is the height. మనకు ఇదేంటి ఏఈ హైట్
కానీ మనకు కావాల్సింది టోటల్ హైట్ కదా, హైట్ ఆఫ్ ద చిమ్నీ కావాలి. హైట్ ఆఫ్ ద చిమ్నీ అంటే ఏబి. దేర్ ఫోర్ హైట్ ఆఫ్ ద చిమ్నీ ఏంటి హైట్ ఆఫ్ ద చిమ్నీ? క్యాపిటల్ హెచ్ కదా, capital H equals to small h plus 1.5. So that equals to h అంటే 28.5 plus 1.5 ఏమొచ్చింది మరి? యాడ్ చేస్తే 5 5 0 10 అంతేనా? 28 plus 1 29 plus 1 30. ఓకేనా? సో 30 meters. h equals to 30 meters. This is the height of the chimney. ఓకేనా? Right. Next example.